హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ కూడా ఇవ్వండి. ఏమీ లేదండి, మా ఊర్లో అయితే బొడ్రాయి సెలబ్రేషన్ అయితే చేస్తున్నారు. అంటే ఆల్రెడీ 2 years కంప్లీట్ అయ్యాయి. ఇదైతే 3rd year అండి. అందుకని 3వ సంవత్సరం అనేసి మళ్ళీ ఒకసారి బొడ్రాయి సెలబ్రేషన్స్ అయితే చేస్తున్నారండి. అదైతే నేను కొంచెం వీడియో తీశాను. ఈ సెలబ్రేషన్కి మా వదిన అయితే నాకు బట్టలు తీసుకుంది. సో షాపింగ్కి అయితే తీసుకువెళ్ళిందండి. మాకైతే కొత్తగూడెం చాలా దగ్గర, అందుకనేసి మేమైతే కొత్తగూడెం వెళ్ళాము. అక్కడైతే అన్ని మాల్స్ ఉంటాయి, అన్నీ ఒకే చోట తీసుకోవచ్చు అనేసి ఫస్ట్ మేము కొత్తగూడెంలో వసుంధరకు అయితే వెళ్ళామండి. నేనైతే శారీ తీసుకుందామనేసి వెళ్ళాను, బట్ వసుంధరలో నాకైతే శారీస్ అంతగా నచ్చలేదు. సో మా వదిన వాళ్ళ పాపకైతే గౌన్లు చూసాము. ఈ గౌన్ చాలా బాగా నచ్చి తీసుకున్నాము. ఇదైతే లైట్ బేబీ పింక్ అండి, చాలా బాగుంది, చాలా సాఫ్ట్గా ఉంది. మెయిన్ చిన్నపిల్లలు అయితే కొంచెం కుచ్చుకునే గౌన్లు వేసుకోవడానికి ఇష్టపడరు అండి. అలాంటి పిల్లలకైతే ఇలాంటి గౌన్లు చాలా బాగుంటాయి. ఆ గౌన్ కాస్ట్ వచ్చి మాకైతే 640 రూపీస్ పడిందండి. బట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మా పాప అయితే అసలు కుచ్చుకునే గౌన్లు అయితే అస్సలు వేసుకోదండి. ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా సరే అస్సలు వేసుకోదు. సో అంత కాస్ట్ పెట్టి తీసుకొని వేస్ట్ చేసే కంటే ఇలా సాఫ్ట్ గౌన్లు తీసుకోవడం బెస్ట్ అని నా ఒపీనియన్ అండి. ఆ తర్వాత మల్లుడికి అయితే ఒక నైట్ ప్యాంట్ తీసుకుంది మా వదిన. ఇదైతే బ్లాక్ కలర్ అండి. క్వాలిటీ అయితే చాలా బాగుంది, బట్ కాస్ట్ అయితే టూ మచ్ కాస్ట్ అండి. 580 అలా పడింది. ఈ పాయింట్ వచ్చేసి పెద్దవాళ్ళ కంటే పిల్లల బట్టలే చాలా కాస్ట్లీగా ఉన్నాయి. ఒక్క పాయింట్ కాస్ట్ వచ్చి 580 రూపీస్ అంట అండి. ఇదైతే నైట్ పాయింట్ అండి, బ్లాక్ కలరు. తర్వాత మేమైతే జీవి మాల్కి వెళ్ళాము. అక్కడైతే నేను నైట్ డ్రెస్ ఒకటి తీసుకున్నాను. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. నేను తీసుకున్న సైజ్ ఎస్ అండి. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉంది. మనం సమ్మర్లో కూడా చాలా హ్యాపీగా వేసుకోవచ్చు అండి. చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఆల్సో పాయింట్కి అయితే పాకెట్స్ కూడా వచ్చాయండి. ఒక సైడ్ ఏమో ఓపెన్ పాకెట్, ఇంకో సైడ్ ఏమో జిప్ వచ్చింది. క్వాలిటీ కూడా సూపర్ అంటే సూపర్ ఉందండి. నాకు చాలా బాగా నచ్చింది. నైట్ డ్రెస్ అయితే కాస్ట్ వచ్చి 650 రూపీస్ పడింది. నాకైతే క్వాలిటీ చాలా బాగుందండి. ఎక్సర్సైజ్ దొరకటమే చాలా కష్టం అండి. వేరే నైట్ డ్రెస్ కూడా తీసుకుందాం అనుకున్నాను, బట్ అసలు ఎక్సర్సైజ్ అయితే లేవండి. ఎం నుండే ఉన్నాయి స్టార్టింగ్. ఓన్లీ నాకైతే 2 నైట్ డ్రెస్సులు చూపించారు. చూడగానే నాకైతే ఇదే నచ్చింది. సో నేనైతే తీసుకున్నాను. క్వాలిటీ, క్లాత్, టోటల్ ఈ నైట్ డ్రెస్ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. నెక్స్ట్ మేమైతే క్రాప్ టాప్స్ తీసుకున్నాము. చూడండి, ఇదైతే నాకు మా వదిన తీసుకుంది. ఆ నైట్ డ్రెస్ అయితే నేను తీసుకున్నాను. ఈ బొడ్రాయి వేసేటప్పుడైతే ఇంటి ఆడపిల్లకైతే బట్టలు పెడతారంట. సో మా వదిన అయితే నాకు డ్రెస్ తీసుకుంది. యాక్చువల్లీ శారీ కోసమని వెళ్ళాము, బట్ శారీ అయితే అస్సలు నచ్చలేదండి. సో క్రాప్ టాప్ అయితే తీసుకున్నాను. చూడండి, క్రాప్ టాప్ అయితే చాలా అంటే చాలా బాగుంది. పైన వచ్చేసి బ్లౌజ్ పార్ట్కి అయితే ఇలా వర్క్ వచ్చింది. కింద స్కర్ట్కి అయితే సేమ్ పైన పార్ట్ ఎలా వచ్చిందో కింద కూడా అలానే వచ్చింది. లైట్ కలర్ అండి, ఇదైతే లైట్ బ్లూ అలా వచ్చింది. క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా ఉందండి. ఇప్పుడైతే ఈ క్లాత్ ట్రెండ్ అండి. క్రస్డ్ క్లాత్ అంటారు కదా, ఆ టైప్లో ఉందండి. చాలా బాగుంది క్రాప్ టాప్ అయితే. నాకైతే చూడగానే నచ్చింది. నాకు క్రాప్ టాప్లు అంటే చాలా ఇష్టం అండి. నాకు నచ్చిన మోడల్ అయితే మ్యాక్సిమం ఎక్కడ దొరకదు నా బడ్జెట్లో.
సో చూడగానే నచ్చింది, నేనైతే తీసుకున్నాను. లోన లైనింగ్ క్యాన్ అన్నీ వచ్చాయి. విమ్ కూడా చాలా ఉందండి. స్కర్ట్కి అయితే దుప్పట్టా కూడా ఇచ్చారు. దుప్పట్టా అయితే నెట్ వచ్చిందండి. ఓవరాల్ క్రాప్ టాప్ బాగుంది, బట్ నాకైతే కొంచెం కాస్ట్ అనిపించింది. చూడండి, పై పార్ట్ అయితే ఇలా వచ్చింది, ఫుల్ వర్క్. బ్యాక్ సైడ్ జిప్ వచ్చిందండి. అక్కడే మేము హ్యాండ్స్ స్టిచ్ చేయించాము. జిప్ వచ్చేసి వెనకాల థ్రెడ్స్ వచ్చాయండి. దుప్పట్టా అయితే నెట్ వచ్చేసింది. దుప్పట్టా కూడా చాలా లాంగే వచ్చిందండి. కాస్ట్ అయితే 2450 రూపీస్ పడింది నాకైతే. నేను మా కోడలు అయితే సేమ్ తీసుకున్నాం ఈసారి అయితే. దుప్పట్టి ఇలా వచ్చిందండి, నెట్టెడ్ బ్లూ అండ్ స్కర్ట్ కలర్ కాంబినేషన్లో వచ్చిందండి. అక్కడక్కడ బోటీస్ వచ్చేసి లేస్ ఇచ్చారు. ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంది చూడండి. మా కోడలిది అండ్ ఆల్సో నాది క్రాప్ టాప్స్ ఇద్దరిది సేమ్ పించ్ సారీ. ఎప్పుడు నేను మా వదిన తీసుకుంటాం, బట్ ఈసారి అయితే నేను మా కోడలు తీసుకున్నా, మా వదినకు దొరకలేదు, అందుకని తీసుకోలేదండి. రియల్గా అయితే క్రాప్ టాప్ చాలా బాగున్నాయి. మీకు ఇక్కడ క్లారిటీగా కనపడుతుందో లేదో నాకైతే అర్థం కావట్లేదండి. ఈసారి వేసుకున్నప్పుడు వీడియో తీస్తాగా అప్పుడు చూడండి, క్లారిటీగా మీకు అర్థమవుతుంది. మా కోడలి క్రాప్ టాప్ వచ్చేసి 2050 రూపీస్ పడింది. నా క్రాప్ టాప్ అయితే 2450 రూపీస్ పడింది. నియర్లీ 2500 పడిందండి క్రాప్ టాప్ వచ్చి. కాస్ట్ అయితే ఎక్కువ అనిపించింది, బట్ క్రాప్ టాప్ అయితే బాగుంది, అందుకే తీసుకున్నాను నేనైతే. నెక్స్ట్ మేమైతే సిఎంఆర్కి వెళ్ళాము. అన్ని మాల్స్ అన్ని పక్కనే ఉంటాయి కండి, సో అన్నీ కవర్ చేసాము. బట్ ఏ మాల్లో కూడా వీడియో అయితే ఎలవ్ లేదండి, సో మేమైతే రిస్క్ చేయలేదు, అందుకని వీడియో తీయలేదు. నెక్స్ట్ మా వదినైతే డ్రెస్ తీసుకుందండి, ఆర్గంజా. చాలా బాగుంది, ఆఫర్లో ఉంటే తీసుకుంది. జస్ట్ 800 రూపీస్ పడిందండి ఈ డ్రెస్ అయితే. టాప్ వచ్చేసి ఇలా వచ్చింది, రౌండ్ నెక్, ఫ్రంట్ పార్ట్ అయితే బటన్స్ వచ్చాయండి. చాలా బాగుంది డ్రెస్. ఇప్పుడు ట్రెండింగ్లో ఉంది కండి ఆర్గాంజా. హ్యాండ్స్ అయితే ఎల్బో కంటే కొంచెం కిందకు వచ్చాయండి. ఇదైతే డార్క్ గ్రీన్ పైన ఫ్లవర్స్ వచ్చాయి. పాయింట్ అయితే ఆ ఫ్లవర్స్కి మ్యాచ్ అయ్యేటట్టు గ్రీను, ప్యారెట్ గ్రీన్ ఆ టైప్లో ఇచ్చారండి. అండ్ ఆల్సో దుప్పట్టా కూడా చాలా పెద్దగా, చాలా బాగుంది దుప్పట్టా. డ్రెస్ ఓవరాల్ చాలా బాగుందండి. 800 రూపీస్కి నాకైతే వర్త్ అనిపించింది. మనం క్లాత్ తీసుకొని స్టిచ్ చేసినా కూడా మినిమం 1000 రూపీస్ పడుతుందండి. బట్ ఆల్రెడీ ఇదైతే స్టిచ్ చేసింది, రెడీమేడ్ డ్రెస్ అయితే తీసుకున్నాము. ఆఫర్లో 800 రూపీస్కి వచ్చింది. చాలా బాగుంది ఈ డ్రెస్ అయితే. దుప్పట్టా కూడా చాలా పెద్దగానే వచ్చిందండి. నెక్స్ట్ అక్కడే సిఎంఆర్లోనే ప్లక్కర్స్ ఉంటాయి అయితే తీసుకున్నామండి మేము. కాస్ట్ వచ్చేసి మాకైతే సెట్ వైజ్గా ఒక్కొక్క ప్లక్కర్ సెట్ వచ్చి 26 రూపీస్ పడ్డాయి. చూడండి ఈ ప్లక్కర్స్. అండ్ ఆల్సో చిన్న బ్రాస్లెట్ అయితే తీసుకున్నాము. ప్లక్కర్స్ కాస్ట్ వచ్చేసి మాకైతే 29 రూపీస్ పడ్డాయి. చూడండి ఇవైతే తీసుకున్నాం మేము, సిఎంఆర్లో తీసుకున్నామండి. ఇలా సిఎంఆర్లో అయితే మేము ఇవి తీసుకున్నాము. తీసుకోవడం తక్కువ, చూడటం ఎక్కువ అండి. లేడీస్ సంగతి తెలిసిందే కండి. నెక్స్ట్ మేమైతే మా అల్లుడికి అయితే ఈ మెరూన్ కలర్ టీ షర్ట్ అయితే తీసుకున్నాం. ఇదైతే వసుంధరలో తీసుకున్నామండి. 200 రూపీస్ పడింది మాకు. డైలీ వేర్కి యూజ్ అవుతుంది కనేసి తీసుకున్నాము.
క్లాత్ అయితే చాలా సాఫ్ట్గా చాలా బాగుందండి. నెక్స్ట్ శారీ అండి. ఈ శారీ అయితే మేము సిఎంఆర్లోనే తీసుకున్నాము, మా వదిన తీసుకుంది నా కోసం. శారీ కాస్ట్ అయితే 1000 రూపీస్ పడిందండి. ఇదైతే రామా గ్రీన్, చాలా బాగుంది కలర్ అయితే. ఇలాంటి కలర్ దొరకడం చాలా తక్కువ అండి. ఇలా శారీకి అయితే చమ్కీ వర్క్ ఇలా వచ్చింది. నేనైతే తీసుకోగానే పండగ రోజు వేసుకుందామనేసి పాలైతే వేయించానండి. బ్లౌజ్ కూడా స్టిచ్ చేయించుకున్నాను. సింపుల్గా తీసుకున్నాను ఈసారి అయితే శారీ. కొన్ని సింపుల్ శారీస్ చాలా బాగుంటాయి కట్టుకుంటే. సో నాకైతే ఈ శారీ చూడగానే నచ్చింది, మెయిన్ కలర్ నచ్చిందండి, అందుకనే తీసుకున్నాను ఈ శారీ. మొత్తం శారీ పైన ఇలా వైట్ కలర్ చమ్కీ అయితే వచ్చింది చూడండి. శారీ పళ్ళు అయితే ఇలా టాజిల్స్ వచ్చాయి. ఓవరాల్ శారీ లుక్ మొత్తం ఇలా ఉంటుందండి. ఒకే కలర్ రామా గ్రీన్ కలర్ అండి ఇదైతే. క్లాత్ కూడా చాలా బాగుందండి. ఇలా పళ్ళుకి కూడా మనకి ఇలా అదే చమ్కీ ఇచ్చారు చూడండి. నెక్స్ట్ బ్లౌజ్ అయితే నేను ఇలా సేమ్ శారీకి మ్యాచ్ అయ్యేటట్టు ఇచ్చారు. సింపుల్గా ఇలా స్టిచ్ చేయించుకున్నానండి. బ్లౌజ్ అయితే హాఫ్ హ్యాండ్స్ పెట్టించేసి, ఆల్రెడీ వర్క్ ఉందనేసి నేనైతే ఎలాంటి వర్క్ అయితే చేయించుకోలేదండి. నెక్స్ట్ బొడ్రాయి సంబరాలు అయితే స్టార్ట్ అయ్యాయండి చూడండి. నైట్ టైము ఇలా అయితే స్టార్ట్ అయ్యాయి. బొడ్రాయి వేసి కంప్లీట్గా 2 years అండి. ఇదైతే పల్లెటూరులో అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. చూడండి, పిల్లలైతే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తారండి. నెక్స్ట్ ఇలా బొడ్రాయి వేసిన రోజు అయితే మనకు కావాల్సిన చుట్టాలందరినీ అయితే మనం ఇన్వైట్ చేసుకుంటాం ఇంటికి. ఇదైతే బొడ్రాయి ముందు రోజు అండి. అందరి ఇంట్లో నుండి అయితే ఇలా నీళ్ళతో అయితే అభిషేకం చేస్తారండి. ఎవరింటికనండి వాళ్ళైతే ఇలా నీళ్ళ బిందె అయితే తీసుకువెళ్ళి బొడ్రాయికి అండ్ ఆల్సో ముత్యాలమ్మ తల్లికి అయితే నీళ్ళాభిషేకం చేస్తారు, నీళ్ళతో అభిషేకం చేస్తారు. నాకు తెలిసిందైతే చెప్తున్నాను. సో మేము కూడా బిందెని ఫస్ట్ మంచిగా కడిగేసి పసుపు కుంకుమతో పూజించాము. తర్వాత వేపాకు లోపల పసుపు కుంకుమ ఇవైతే వేసామండి. నెక్స్ట్ ఇలా స్టార్ట్ అయింది చూడండి. అత్తయ్య వాళ్ళు అందరూ, మా అత్తయ్య వాళ్ళ చెల్లెళ్ళు వీళ్ళందరూ ఇంటి నుండి అయితే అందరు ఇలా స్టార్ట్ అయ్యారు చూడండి. చాలా బాగుంటుంది. ఇలా ఇక్కడ నుండి మేమైతే స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ అయితే బొడ్రాయికి అయితే నీళ్ళతో అభిషేకం చేస్తాము చూడండి. ఇలాంటి సందర్భాల్లోనే కండి ఫ్యామిలీ అంతా కలుసుకునేది. చాలా హ్యాపీగా ఫన్గా చాలా అంటే చాలా బాగుంటుంది. ఫ్యామిలీ అంతా ఒకే దగ్గర ఉంటుంది. ఇదంతా అత్తయ్య వాళ్ళ చెల్లెళ్ళండి. అంటే నాకు అందరూ చిన్న అత్తయ్యలు అలా అవుతారు. వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇల్లు కూడా మా ఇంటి పక్కనేనండి. సో వీళ్ళందరూ వాళ్ళ మమ్మీ వాళ్ళ ఇంటికి అయితే వచ్చారు. ఇలా అయితే స్టార్ట్ అయింది చూడండి. ఇలా ఊర్లో ఉన్న వాళ్ళందరూ అయితే వాళ్ళ బిందెలతో స్టార్ట్ అయ్యారు చూడండి. పల్లెటూరులో అయితే చాలా బాగుంటుంది. ఇలాంటి సంబరాలు అయితే అందరూ కలిసి బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఒకే టైంలో వెళ్తారండి అందరూ.
ఇంటి నిండా చుట్టాలతో చాలా హ్యాపీగా చాలా బాగుంటుంది. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేసామండి. మేము కూడా మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికే వెళ్ళాము. చాలా హ్యాపీగా చుట్టాలతో అసలు టైమే తెలియలేదండి. కలుసుకునేదే అప్పుడప్పుడు, ఇలాంటి సందర్భాల్లోనే కలుసుకుంటాం కండి చుట్టాలు. నెక్స్ట్ ఇక్కడ మేమైతే బొడ్రాయి దగ్గర వాటర్ పోసిన తర్వాత ముత్యాలమ్మ తల్లి దగ్గరికి అయితే వచ్చాము. చూడండి, ఇక్కడ కూడా అందరూ నీళ్ళతో అభిషేకం చేస్తున్నారు. ఫస్ట్ గుడి లోపలికి వెళ్ళేసి అమ్మవారికి నీళ్ళు పోసిన తర్వాత బయటకు వచ్చేసి మిగతా అమ్మ వాళ్ళందరికీ నీళ్ళైతే పోస్తున్నారు. చూడండి, ఇక్కడే పంప్ కూడా ఉంది. చూడండి, ఇక్కడ నుండే నీళ్లు పట్టుకొని వెళ్ళి అమ్మవారికి అయితే నీళ్ళ అభిషేకం చేయొచ్చు. ఫస్ట్ బొడ్రాయి ఉంటుంది, అక్కడ నీళ్ళు పోసిన తర్వాత ఇక్కడికి వచ్చి అయితే నీళ్ళు పోస్తారండి. బట్ బొడ్రాయి క్లిప్ అయితే మిస్ అయింది. సో బొడ్రాయి కానీ నీళ్ళు పోసిన తర్వాత ఇక్కడికైతే వస్తారు. ఇలా ఊరందరూ వచ్చి అమ్మవారికి అయితే నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత పసుపు కుంకుమ అయితే వేస్తారు. చూడండి, కానీ చాలా బాగుంటుందండి ఊరంతా ఒకే దగ్గర. ఇప్పుడైతే కొంచెం జనాలు 1 అవర్ తర్వాత వచ్చారు. ఫస్ట్ రోజు అసలు బొడ్రాయి వేసిన రోజు అయితే అసలు ఖాళీయే లేదండి జనాలతో. చాలా అంటే చాలా బాగుంది. అసలు చాలా బాగా సెలబ్రేషన్ జరిగాయి. అలా నీళ్ళు పోసిన తర్వాత అయితే ఇలా రిటర్న్ వచ్చేస్తారు నీళ్ళు పోసిన వాళ్ళు. మెయిన్ సెలబ్రేషన్స్ అప్పుడైతే అసలు కొంచెం కూడా గ్యాప్ లేదండి. గుడి అయితే ఎవరికి కుదిరిన టైంలో వాళ్ళు వచ్చి నీళ్ళతో అభిషేకం చేసి అయితే వెళ్తారండి. ఇలా దేనికోసం అయితే ఎక్కడెక్కడ ఉన్న చుట్టాలు, జాబుల కోసం వెళ్ళిన కొడుకులు, చదువుకునే పిల్లలు అందరైతే ఇంటికి వస్తారు. చాలా హ్యాపీగా ఉంటుంది. అందరూ ఒకే చోట కలుసుకుంటారు ఈ పండుగ ద్వారా. నెక్స్ట్ రోజు అయితే ఇలా బోనం ఎత్తుకొని వెళ్తారు. ఫస్ట్ అయితే ఊరి పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు ఎత్తుకొని వెళ్తారు. ఆ తర్వాత మిగిలిన వాళ్ళు అయితే వెళ్తారు. ఫస్ట్ ప్రయారిటీ అయితే వాళ్ళకే ఉంటుంది. ఫస్ట్ నీళ్ళాభిషేకం చేసే రోజు కూడా అంతేనండి. ఫస్ట్ ఎవరైతే ఊరి పెద్దలు ఉంటారో వాళ్ళు వెళ్తారు, ఆ తర్వాత మిగిలిన వాళ్ళు వెళ్తారు. చూడండి, మా బాబు అయితే గుడికి వెళ్ళి దేవతకి అయితే పసుపు కుంకుమ వేసేసి కొబ్బరికాయ కొడుతున్నాడు. మా బాబుకి అయితే చాలా అంటే చాలా ఇష్టం అండి. దేవుళ్ళు అంటే చాలా ఇష్టం అండి. పూజలు చాలా బాగా చేస్తాడు. చూడండి, మనం బోనం తీసుకొని వెళ్ళిన తర్వాత కొబ్బరికాయ, పసుపు కుంకుమ ఇవి తీసుకువెళ్ళేసి అక్కడ మనం బోనం పెట్టేసి పసుపు కుంకుమ వేసేసి తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత మనం ఏదైనా కోడిని కానీ ఏదైనా మొక్కుంటే ఆ మొక్కులు చెల్లించుకోవచ్చండి. చూడండి, ఇక్కడ కొబ్బరికాయ ఇవన్నీ కొట్టిన తర్వాత ఎవరైనా మొక్కులు ఉంటే అవి అయితే చెల్లించుకుంటారండి. గుళ్ళో అయితే జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు లోపల. అస్సలు ఖాళీయే లేదండి. ఆ బాబు ప్రదక్షిణ కూడా చేస్తున్నాడు. చూడండి, ఒక్కడే. నేనైతే ఆ టైంలో లేనండి గుడి లోపల.
చూసారా డ్యాన్సులతో అన్నిటితో చాలా అంటే చాలా బాగుంటుంది సెలబ్రేషన్స్ అయితే. బొమ్మలు అమ్మే వాళ్ళు కూడా వస్తారు. ఇయర్ అయితే రాలేదండి. అక్కడ వాళ్ళ ఇలా కొట్టించుకుంటే మొక్కున్న కోరిక ఏదైనా ఉంటే తీరుతుందంట అండి. మనం ఏదైనా కోరిక కోరుకొని వాళ్ళతో కొట్టించుకుంటే ఆ కోరిక అయితే నెరవేరుతుందంట. చాలామంది ఇలా కొట్టించుకుంటారండి. చూడండి అందరూ కుండలు అయితే బోనం తీసుకొస్తున్నారు. అలానే మొక్కులు ఏమైనా ఉంటే వాళ్ళైతే మొక్కులు చెల్లించుకుంటున్నారు. చాలా బాగుంటుందండి. ఇలా మొక్కులు చెల్లించుకున్న తర్వాత ఎవరైనా కోళ్ళు ఏమైనా కట్ చేసుకుంటే కట్ చేసుకొని ఇంటికి వచ్చిన చుట్టాలకైతే చాలా హ్యాపీగా భోజనాలు అయితే పెడతారండి. ఫస్ట్ సెలబ్రేషన్స్ అప్పుడైతే ఇక్కడ టెంపుల్లోనే భోజనాలు పెట్టారు. బట్ ఇయర్ అయితే లేదండి. సో మేము ఇక్కడ కంప్లీట్ చేసుకున్న తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అక్కడే టైం స్పెండ్ చేసాము. చాలా హ్యాపీగా ఉంది. అక్కడ వీడియో తీద్దాం అనుకున్నాను బట్ మిస్ అయిపోయాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.